నమస్తే. కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ పార్టీ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అలాగే పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా అసంతృప్తి అనేది రోజు రోజుకు వ్యక్తమవుతుంది. ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చి కూడా బహిరంగంగా మాట్లాడుతుండడంతో ఒక్కసారిగా ఈ అంశానికి కూడా ప్రాధాన్యత కూడా వచ్చేది. ముందుగా లేటెస్ట్గా జరిగిన అంశాలను అలాగే గతంలో ఈ మధ్యకాలంలో జరిగిన అంశాలను ఒకసారి ప్రస్తావించి చూస్తే అదే అనిపిస్తుంది. సో ముందుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కనుక చూస్తే మాత్రం ఏదైతే యాదగిరిగుట్ట సంబంధించిన ట్రస్ట్ బోర్డు సభ్యుల ఏర్పాటు విషయంలో మాత్రం కనీసం జిల్లా ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన ఎంపీగా కనీసం నాకు ఒక విషయం కూడా చెప్పలేదు. అసలుకు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏమేమి నిర్ణయం తీసుకుంటున్నో అర్థం కావట్లేదు. అందుకోసమే నేను నియోజకవర్గానికి లేకపోతే హైదరాబాద్ వరకే పరిమితమైంది తప్ప ఎక్కడా కూడా నేను హాజరు కావట్లేను. మొత్తం కూడా షో ఆఫ్ ఎక్కువైపోయింది, హడావుడి ఎక్కువైపోయింది. అసలు పార్టీలో కూడా మొత్తం చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నారు. అలాగే ఏం చేస్తున్నారో కనీసము సమాచారం కూడా చెప్పట్లేదు. కనీసం ఒక ప్రాధాన్యత, కనీసం ఒక విలువ కూడా ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రభుత్వంలో కూడా లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నాయి. సో ఇదే సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా కొంతకాలంగా ఆయన కొంచెం నర్వస్గా ఉన్నారు. మంత్రి పదవి ఆశించి అధిష్టానం హామీ ఇచ్చిన దక్కపోవడంతో కూడా ఆయన కొంచెం వివిధ రకాల ద్వారా అయితే మాత్రం ఆయన సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ కూడా నేనే సీఎం అన్న వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అవుతారనేది అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు. అధిష్టాన పరిధిలో అంశం ఇది. సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం పార్టీలో లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చాలా అంశాలపై కూడా ఆయన మాట్లాడి చాలాసార్లుగా మొత్తం వార్తల్లో కూడా నిలిచారు. ఇక వెడ్మా బొజ్జు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ వెడ్మా బొజ్జు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మధ్యకాలంలో వైరల్గా మారాయి. ఓ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే బీజేపీ ఎమ్మెల్యేలకే ఇటు మంత్రులు కానీ అధికారులు కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, అభివృద్ధి పనులకు కూడా శాంక్షన్ చేస్తున్నారు, అలాగే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు తప్ప సొంత ఎమ్మెల్యేలకు కానీ నాకు మాత్రం అపాయింట్మెంట్ దొరకట్లేదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, కానీ బీజేపీ ఎమ్మెల్యేలకైతే మాత్రం అడగగానే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అధికారులు మంత్రులు అయితే మాత్రం మొత్తం కూడా ఎప్పటికప్పుడు కలిసే అవకాశాన్ని కూడా కనిపిస్తున్నారు. కానీ అది సొంత పార్టీ విషయంలో జరగట్లేదని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా చర్చ జరిగింది. ఎందుకంటే వెడ్మ బొజ్జు కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి బాగా ఆయన పేరు బాగా రైట్ హ్యాండ్గా పేరుంది. అలాంటి వ్యక్తి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటే ఎంత అసంతృప్తి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని కూడా ఒక రకమైన చర్చ జరిగింది. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఎమ్మెల్యే. ఆయన కూడా అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో నియోజకవర్గాన్ని ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు చెప్పినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. కనీసము సమస్యను చెప్తే పట్టించుకునే నాదుడే లేడు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా చర్చకు వచ్చాయి. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని మాట్లాడుతుంటే మరోవైపు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ అయితే మాత్రం నేను రాజీనామాకు సిద్ధమే, నేను ఒక సీనియర్గా ఎంపీగా సీనియర్ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని చాలా సంవత్సరాలుగా ఉన్నాను, రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు. ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు ఇక్కడ హైదరాబాద్కు మొత్తం ఆనుకొని ఉన్న ఈ రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం అది రాజకీయంగా పార్టీ ఎదుగుదలకు కూడా చాలా నష్టం చేస్తుంది. అవసరమైతే నా కులమే అడ్డం వస్తే, రెడ్డి సామాజిక వర్గమే అడ్డం వస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం, మరొక బీసీ బిడ్డకో లేకపోతే బహుజన బిడ్డను కూడా పోటీ చేస్తాను, గెలిపిస్తాను తప్ప ఈ యొక్క జిల్లాకైతే మాత్రం ప్రాతినిధ్యత వహించాల్సిందే, లేకపోతే రాజీనామాకి సిద్ధమంటూ కూడా ఆయన బహిరంగంగా మాట్లాడడం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏదైతే ఈ కోహెడ మార్కెట్ ప్రారంభోత్సవంలో భాగంగా అక్కడ ఆయన కార్యకర్తలు కూడా మొత్తం ఏకంగా సీఎం ఒకవైపు వచ్చిన సందర్భంలో మొత్తం ప్లకార్డులు ప్రదర్శించి కూడా మొత్తం కూడా నిరసన వ్యక్తం చేయడం కూడా ఒక రకంగా ఇది కూడా ఒక సంచలన పరిణామంగా కూడా మారిపోయింది. ఇక పార్టీ విషయానికి వస్తే మాత్రం పార్టీ విషయంలో కూడా చాలామంది అసంతృప్తిగా అంతర్గత వేదికలపై మాట్లాడుతున్నారు. అలాగే సందర్భాన్ని బట్టి కూడా బహిరంగంగా కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే మాత్రం ఇంకా
ఎక్కడో పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత లేదంటూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది. వలస వచ్చిన వారికి అంటే కొత్త వాళ్ళకు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నట్టు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ముందుగా జగ్గారెడ్డి గారి విషయానికి వస్తే మాత్రం జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆయన కూడా హైడ్రా విధానంపై చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. హైడ్రా అనేది తీరు సరిగ్గా లేదు, ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం ఇటు ప్రభుత్వంపై పార్టీపై కూడా తీవ్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. హైడ్రా కనీసము వాళ్ళ అధికారులు కూడా కనీసం చెప్పకుండా సామాన్యులపై కూడా ఇట్లా మొత్తం కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అయితే బాగుంటుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా చాలా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇక జగ్గారెడ్డి విషయం ఇటు వస్తే మాత్రం ఇక హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ. అయితే ఈ మధ్యకాలంలో రాజ్యసభ విస్తరణలో భాగంగా అవకాశం వస్తుందని చూశారు. కానీ అది వేం నరేందర్ రెడ్డి రావడంతో ఒక రకమైన అసంతృప్తిని ఇంటర్నల్ వేదికల ద్వారా కూడా వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఒక సీనియర్గా ఇంతకాలం పనిచేస్తే కనీసం గుర్తింపు లేదని కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడారు. కానీ ఈ మధ్యకాలంలో ఇక ప్రభుత్వ సలహాదారుగా బీసీ సంక్షేమ శాఖ తరఫున ఆయనకు అవకాశం అయితే ఇచ్చింది. ఒక్కొక్కరుగా అంటే పార్టీ పరంగా కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి ఓబీసీ కన్వీనర్ కూడా మాట్లాడుతూ పదవులు చాలామందికి దక్కలేదు, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కకపోతే మాత్రం చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి, ఒక 6 నెలలు మొత్తం కూడా ఈ ఎన్నికల కోసమే వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా కీలకమైన సమయం. ఇలాంటి సమయంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఇది అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఆ అసంతృప్తి కూడా మొత్తం తిరుగుబాటుగా దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు మౌనంగా ఉన్నా కానీ పార్టీకి చాలా నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి, లేకపోతే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టడం కూడా ఒక రాంగ్ మెసేజ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. పార్టీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పడం, అలాగే పార్టీ ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఉంది, పిసిసి అధ్యక్షుడు చేసిన మాటలకు ఏఐసిసి చేస్తున్న విధానాలు కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు ఇదిగో పదవులు అదిగో పదవులు అని పిసిసి అధ్యక్షుడు అంటున్నారు, కానీ ఏఐసిసి నుండి అయితే మాత్రం పదవులకు సంబంధించింది కూడా కావట్లేదు. నామినేటెడ్ సంబంధించిన పూర్తి స్థాయిలో పదవులు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పార్టీకి సంబంధించిన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అవి కూడా పెండింగ్లో పెట్టారు. పార్టీ పరంగా పెండింగ్లో ఉన్నాయి, ప్రభుత్వ పరంగా చాలా వరకు అయితే మాత్రం ఇటు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, చాలా జిల్లాల స్థాయిలో కూడా మొత్తం కూడా చాలా పోస్టులు ఉన్నాయి. అవి భర్తీ చేయడం వల్ల పార్టీ కోసము బాధ్యతగా పనిచేసిన వారికి కాస్త గుర్తింపు బాధ్యత దక్కే అవకాశం ఉంటుందని కూడా పార్టీలో అయితే వినిపిస్తోంది. ఇలా ఒక్కొక్కరుగా ఇంటర్నల్ వేదికల ద్వారా మాట్లాడాల్సిన విషయాలు కూడా ఇక నేరుగా బహిరంగంగా ఇటు ఎమ్మెల్యేలు అయితేంది, పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు అయితేంది, అందరూ కూడా మాట్లాడి తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది, మరి దీనిపై ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. దిద్దుబాటు చర్యలు చేస్తారా, లేకపోతే అసంతృప్తిని తగ్గిస్తారా, లేకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చి మరి వాళ్ళని అందరినీ బయటికి పంపించే కార్యక్రమం ఏమైనా జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, కాంగ్రెస్ పార్టీ విధానాలపై కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేల్లో అలాగే ఎంపీల్లో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, లీడర్లో కూడా ఒక బాధ, ఒక ఆవేదన అయితే కనిపిస్తూ ఉంది. మరి దానికి పరిష్కారం ఏఐసిసి పిసిసి స్థాయిలో జరుగుతుందా, సీఎం రేవంత్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకొని ముందుగా దీంట్లో క్రమశిక్షణ చర్యలు కానీ లేకపోతే వాస్తవాలు తెలుసుకొని మరి ఏం జరుగుతుందనేది తెలుసుకొని దీనికి పరిష్కార మార్గాల ద్వారా చేస్తుందా, లేకపోతే ఇక ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా అనేది మాత్రం త్వరలో మరి తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.